హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షా వివ్యాస్ వరల్డ్. ఇది మా ఫస్ట్ లాగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కార్ మోడల్ వచ్చేసి హుండా i20 స్పోర్ట్స్ మోడల్. మా కార్ గురించి, కార్ డీటెయిల్స్, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది మన హుండాయ్ i20 స్పోర్ట్స్ మోడల్ పెట్రోల్ వర్షన్. దీని యొక్క కీ మనకి ఇలా ఉంటుంది. ఇది లాక్, అన్లాక్. మనం లాక్ చేసినప్పుడు కూడా మనం బూట్ని ఓపెన్ చేయొచ్చు. దీన్ని గట్టిగా హోల్డ్ చేసి పెట్టేస్తే మనకి ఇది అన్లాక్ అవుతుంది. మళ్ళీ ఇది లాక్లోకి వెళ్ళిపోతుంది. దీని యొక్క కీ ఓపెన్ ఇలా అవుతుంది. దీన్ని ప్రెస్ చేయొచ్చు. అన్లాక్ చేద్దాం. దీని యొక్క డాష్ బోర్డ్ మనకి ఇలా కనపడుతుంది. ఇది ఎంటర్టైన్మెంట్ సిస్టమ్. కింద మనకి ఏసీ కంట్రోల్స్ ఉంటాయి. మనం ఏసీ ఇక్కడ 2022 మోడల్ ఇది. సో 2022 మోడల్లో మనకి ఇలా బటన్స్ మోడల్లో వచ్చింది. మనం అప్ చేసుకోవచ్చు. ఎయిర్ త్రో అనేది ఎక్కువ వస్తుంది. ఇది మనకి టెంపరేచర్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. 2022 మోడల్ కన్నా ముందు ఇక్కడ నాబ్స్ ఉండేవి. ఇలా నాబ్స్ లాగా వచ్చేవి. ఇక్కడ ఏసీ అనేది ఆఫ్ చేస్తే ఎయిర్ వస్తూ ఉంటుంది, కానీ చల్లగా రాదు మనకి. ఆఫ్ చేస్తే ఏసీ వేస్తే మనకి చల్లగా వస్తుంది. ఇది రేర్, ఫ్రంట్ అనేవి మనకి వింటర్ టైంలో మనకి ఇక్కడ ఇదంతా ఎయిర్ అంతా ఫాగ్ లాగా వస్తుంది కదా. సో దాన్ని మనం ఎయిర్తో మనకి విండో కనబడేలా చేస్తాం. ఇది మనకి కాళ్ళకు తగలాలా లేకపోతే ఓన్లీ ఫేస్కి తగలాలా అనే దాని మీద ఉంటుంది. ఇది ఎయిర్ పంప్ అవుట్ సైడ్. ఇప్పుడు లోపల ఉన్న గాలిని బయటికి పంపడానికి లేదా బయట ఉన్న గాలిని లోపలికి రావడానికి ఆల్రెడీ కార్ కూల్ అయిపోయి ఉంటుంది మనకి. సో వన్స్ కార్ కూల్ అయిన తర్వాత లోపల ఉన్న గాలిని బయటికి పంపకుండా ఇంకా లోపలే మనకు సస్పెన్షన్ లాగా ఉంటుంది గాలి. ఈ ఆటో అనేది ఆటోమేటిక్గా బయట ఉన్న టెంపరేచర్ని బట్టి మన లోపల ఉన్న కార్ టెంపరేచర్ని తీసుకుంటుంది. ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడున్న కంట్రోల్స్ మనకి ఇది లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి. అండ్ ఇక్కడున్న కంట్రోల్, ఇక్కడ మన నాబ్ ఇలా ఉంటే మిర్రర్ అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు నాబ్ని ఇలా పెట్టేసి ఇలా అంటే సో ఇక్కడ ఉన్నది ఇలా వెళ్తుంది. మిర్రర్ కంట్రోల్ ఇది కిందికి పైకి వస్తుంది. దీన్ని ఇలా పెడితే అక్కడున్న మిర్రర్ అండ్ ఇది గ్లాస్ డౌన్ చేయడానికి. డ్రైవర్కి 4 మిర్రర్స్ని కంట్రోల్ చేయడానికి పవర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే ఇది డౌన్ అవుతుంది. ఇక్కడ ఉన్న బటన్ వెనకాల ఉన్న వాళ్ళు మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పవర్స్ ఇవ్వకుండా మనం దీన్ని ఒకసారి ప్రెస్ చేసామంటే వెనకాల ఉన్న వాళ్ళు విండో డౌన్ చేయలేరు. డ్రైవర్కే పవర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కాల్ని ఆన్సర్ చేయొచ్చు,
డిస్కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది క్రూజ్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఒక సర్టైన్ స్పీడ్, ఒక 100 కిలోమీటర్స్ లేక 80 కిలోమీటర్స్ స్పీడ్లో మనం కార్ని స్టేబుల్ చేయొచ్చు. ఇంకా వన్స్ మనం ఇది క్రూజ్ని సెట్ చేసామంటే ఇంకా సేమ్ స్పీడ్లోనే వెళ్తూ ఉంటుంది. మనం ఇక్కడ లెగ్స్ దగ్గర తీసేయచ్చు, మనం ఆ స్ట్రెయిన్ ఉండదు, ఓన్లీ స్ట్రెయినింగ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మనం వన్స్ ఒకసారి బ్రేక్ చేసినప్పుడు ఆ క్రూజ్ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ సేమ్ క్రూజ్కి రావడానికి ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఓవరాల్గా కారు ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ లెగ్ స్పేస్ బాగుంటుంది. బ్యాక్ సైడ్లో i10తో పోలిస్తే i20 కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. కార్ ప్రైస్ వచ్చేసి 10 lakhs ఆన్ రోడ్. ఇంకోటి కార్ విషయంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కార్ అనేది సర్వీసింగ్ కంపల్సరీ ఇవ్వాలి. సర్వీసింగ్ ఇచ్చారంటే కార్ యొక్క పికప్ అనేది కూడా చాలా బాగుంటుంది. కారు ఫ్రెష్ ఫీలింగ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కండిషన్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్ బాయ్.